ప్రతి రంగంలో కూడా మెయిన్ ఏంటంటే మేల్ డామినేటెడ్ సొసైటీ. ముందు ఒక ఫ్యామిలీ, దెన్ మీ ప్రవృత్తి లేదా వృత్తిగా ఎంచుకున్నారు కాబట్టి. ఈ రెండిటిని ఎలా బ్యాలెన్స్ చేశారు? మీకు వచ్చిన అడ్డంకులేంటి? లేదా మీకు వచ్చిన ప్రోత్సాహాలేంటి చెప్తారా? మా పేరెంట్స్, మా నాన్నగారు, అమ్మగారు. మా నాన్నగారి పేరు సుబ్బారావు గారు అంగర, రాధా అంగర. నాన్నగారు నేవీలో చేసేవారు, అమ్మగారు స్టీల్ అథారిటీలో చేసేవారు. నేను ప్రథమ సంతానం. సో నన్ను చాలా ఎంకరేజ్ చేశారు మా అమ్మగారు. నాన్నగారికి కొంచెం ఇష్టం ఉండేది కాదు, ఎందుకంటే ఆ రోజుల్లో ఆడపిల్లలు డాన్స్ చేయడం ఏంటి అన్న ఒక ఐడియా ఆయనకి అలా మనసులో ఏర్పడింది. నిజమేనండి. మనకి ముఖ్యంగా ఆడపిల్లలకి సంగీతం నేర్పిస్తారు. నాట్యం చాలా తక్కువ మంది. అవును, ఆయనకి వీణ నేర్పించాలి నాకని. దానికి కూడా వీణకు కూడా వెళ్ళాను, సంగీతం కూడా వెళ్ళాను. సంగీతంలో డాన్స్ చేసేదాన్ని అనమాట. ఓకే. సంగీతం గురువు గారి దగ్గర సో మీకు ఇంట్రెస్ట్ అదే ఎక్కువ కాబట్టి. అది ఇవాళ ఏం చెప్పారు అన్నది అక్కడ చేసేదాన్ని. సో అలా మా అమ్మగారు బాగా ఎంకరేజ్ చేశారు, మా అమ్మమ్మ గారు. అండ్ తర్వాత నాకు పెళ్ళి అంటే ముందర వద్దని చెప్పాం. తర్వాత బలవంతంగా ఇంకా చేసుకోవాల్సి వచ్చింది. తర్వాత మా వారికి ముందరే పెళ్లి చూపుల్లోనే మా మామగారికి, మా వారికి చెప్పాను, డాన్సే నాకు ఆధారం అండ్ లైఫ్ లాంగ్ దీని మీదే నాకు అదంటే ఇష్టం, ప్రాణం. సో టిల్ మై లాస్ట్ బ్రెత్ నేను డాన్స్లోనే ఉంటాను, మీరు వద్దు అంటే నేను చేసుకోను. సో ఆయన, మా వారు ఏమన్నారంటే ఒకటే ఒక మాట అన్నారు, డాన్స్ మ్యూజిక్ అనేది ఒక సంగీతం, సరస్వతి కళ, అది అందరికీ రాదు, పెళ్లి చూపుల్లోనే అన్నారండి. సో అదే విధంగా ఆయన నాకు కంటిన్యూ చేయిస్తున్నారు. ఆయన సపోర్ట్. ఫర్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ అ ఉమెన్ బిహైండ్ అంటారు కదండి. ఫర్ ఎవ్రీ సక్సెస్ఫుల్ ఉమెన్ దెర్ ఇస్ అ మ్యాన్ బిహైండ్. అదే మా వారు నన్ను వెన్నుండి తడుతున్నారు ఇప్పటి వరకు కూడా. ఆయన సపోర్ట్ లేకుండా నేను ఇవన్నీ చేయలేను. అండ్ ఆయన దయ వల్ల, మెయిన్గా గురువుల దయ వల్ల నేను ఇంతవరకు సాధించగలిగాను. సక్సెస్ఫుల్ అవ్వాననే అనుకుంటున్నాను. అయ్యో, లైఫ్లో కొంతైనా, ఇంత పిసరైనా మాస్టర్ గారి అడుగుజాడల్లో వెళ్తూ కొంచెమైనా నేను ఆశీర్వాదం, ఆయన ఆశీర్వాదం కావాలి ఎప్పటికైనా. గురువుల ఆశీర్వాదం ఉంటేనే మనం పైకి వెళ్ళగలం ఎప్పటికైనా సరే.